డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. ఉన్నత స్థానాలకు ఎదగాలి. భవిష్యత్తు తరాల కోసం డ్రగ్స్ రహిత సమాజం నిర్మించడమే అందరి లక్ష్యం. కలెక్టర్ సందీప్ కుమార్ ధా. విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్గా మారాలి. జిల్లా ఎస్పీ మహేష్ బీగితే. యాంటీ డ్రగ్ డేలో భాగంగా విద్యార్థులతో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ. హాజరైన కలెక్టర్, ఎస్పీ, అధికారులు. వ్యాసరచన, చిత్రలేఖన పోటీల్లో విజేతకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేత. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా మత్తు పదార్థాల నిర్మూలన వారోత్సవాలలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీగితే, విద్యార్థులు, పోలీస్ అధికారులతో కలిసి గురువారం సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ తీశారు. ప్రజలను ఆకట్టుకుంటూ ఆలోచింపచేసేలా ఉన్న గంజాయి రహిత సమాజం మనందరిదీ బాధ్యత, డ్రగ్స్ కి నో చెప్పండి, ఆరోగ్యమే అసలైన సంపద వంటి ఫ్లకార్డ్స్, నినాదాలు చేశారు. డ్రగ్స్, గంజాయిని నిర్మూలించేందుకు బాధ్యత గల పౌరులుగా వ్యవహరించి డ్రగ్స్, గంజాయి నిర్మూలనలో భాగస్వామ్యం కావాలని ప్రజలు, యువతకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి పక్కా ప్రణాళిక ప్రకారం చదువుకుని ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. డ్రగ్స్ ను వినియోగించి సమాజానికి ఇబ్బంది కలిగించే పౌరులుగా మారవద్దని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగంతో మెదడు, కిడ్నీలు, ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, రాను రాను ఆరోగ్యం క్షీణిస్తుందని వివరించారు. డ్రగ్స్ వినియోగంతో శారీరకంగానే కాకుండా మానసిక ఇబ్బందులు, సామాజిక రుగ్మతలు తలెత్తుతాయని తెలిపారు. విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ డ్రగ్స్ తో కలిగే నష్టాలపై అవగాహన ఉండి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ కు దూరంగా ఉంటూ ఉత్తమ సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ మహేష్ బీగితే మాట్లాడుతూ, విద్యార్థులు, యువత తమ పరిసరాలు, విద్యాలయాలు, ఇతర చోట్ల ఎక్కడైనా డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా, తరలించినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజంతో మన రాష్ట్రం అలాగే దేశం ఉన్నతంగా ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ కు దూరంగా ఉంటూ యాంటీ డ్రగ్ సోల్జర్గా మారాలని ఆకాంక్షించారు. యాంటీ డ్రగ్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన, ఇతర పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలను కలెక్టర్, ఎస్పీ తదితరులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా అధికారులు, విద్యార్థులు అంతా కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో వివిధ పోలీస్ స్టేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. విద్యార్థులు గీసిన చిత్రాలు, తయారు చేసిన పెయింటింగ్లను చూసి కలెక్టర్, ఎస్పీ వారిని అభినందించారు. అనంతరం యాంటీ డ్రగ్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై యాంటీ డ్రగ్ సోల్జర్గా కలెక్టర్, ఎస్పీ, అధికారులు, విద్యార్థులు సంతకాలు చేశారు. synthetic drugs directly impact our vital organs and slowly degrade our organs and then తర్వాత in serious cases లో also death అయింది. ఒక ఫిజికల్ ఇంపాక్ట్, సెకండ్ మెంటల్ ఇంపాక్ట్. మెంటల్ ఇంపాక్ట్ అంటే ఇనిషియల్లీ మెమరీ లాస్. సో మెమరీ లాస్ అంటే యువర్ academical performance directly తక్కువ అయింది. So initial memory loss, then anxiety, then depression, then serious cases of drug addiction, and serious cases of also death aయింది. So this is a చాలా serious impact. చాలా simple impact ఉంది. ఒక physical body, రెండు mental health. So all we are the future generation of our country. So we to undertake responsibility to make our district drug free, then our state drug free, and then
create awareness among our family members, then your friends, then your relatives, and then your society. And last one, as a Silchar police, as a district Silchar police, I just want one thing from you. What I request for if you have any information related to drugs, any ganja, so immediately tell to the police. Your identity also is not disclosed and suitable reward in terms of cash or any appreciation you want will be given. So, you only welcome you are as a soldier and collectively we will make our district and then our state dirty. Thank you so much. ఇప్పుడు మీ అందరూ క్లాస్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు. మీ అందరికీ తెలుసు గ్రేడ్ ఆఫీసర్స్ ఉంటాయి, గ్రేడ్ ఆర్డర్, దొంగతనం, ఇది అన్నీ ఉన్నాయి కదా. దీని మీద ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏముంటాయి కదా, ఒక కామన్ ఇంగ్రీడియంట్ ఏమంటే ఆల్కహాల్ అండ్ డ్రగ్స్. అది సేవించి ప్రతి ఒక్క గ్రేడ్ బ్యాంక్కి చేయడం జరుగుతుంది. సో మీ దగ్గర ఆరు పిల్లల దగ్గర రెండు రకాలు ఉన్నాయి. ఇలాంటి బ్రైట్ ఆఫీసర్ లాగా మారిపోవాలా, లేకపోతే క్రైమ్ క్రిమినల్ లాగా మారిపోవాలా. ఈ డ్రగ్స్ అలవాటు ఒకసారి అయితే ఖచ్చితంగా మీ బ్రెయిన్ మీద చాలా ఎఫెక్ట్ పడతాయి, మీ నానా రకాల వ్యాధులు వస్తాయి. దీని మీద క్యాల్కులేట్ చేస్తే 3 రకాలుగా మీకు అది చెప్తారు. ప్లస్ కొంతమంది ఈ ఇల్లీగల్ బిజినెస్ చేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు మీ అందరికీ అలవాటు చేస్తారు. తక్కువ ధర మీద ఇచ్చేస్తారు, పట్టేస్తారు, ఇచ్చేస్తారు. దీనికి ఒకసారి మీకు అలవాటు అయిపోయిన తర్వాత మీకు ప్రతిసారి అది తీసుకోవాలి. మీకు అలవాటు అయిన తర్వాత దీని తర్వాత ఏమైంది అంటే మీ ప్రొడక్టివ్ ఇయర్స్. సపోజ్ ఇప్పుడు మీరు నేను స్కూల్లో చదువుతున్నారు, కాలేజీలో చదువుతున్నారు, ఆ ప్రొడక్టివ్ ఇయర్స్ మొత్తం మీకు ఈ కాంటాక్ట్, ఈ కోకేన్, ఈ ఫెంటనిల్ ఇలాంటి డ్రగ్స్ మీద మీకు బ్రేక్ చేయడం జరుగుతుంది. మీరు దీని మీద పడతారు, మీ ఫ్రెండ్ పడతారు, మీరు పడతారు. దానివల్ల ఏమైతుంది, చదివిన టైంలో మీరు ఆ గంజాయి లేకపోతే ఏదైనా డ్రగ్స్ మీద మీరు అలవాటు అయి ఉంటే మీ అన్ని ప్రొడక్టివ్ ఇయర్స్ లాస్ అయిపోతాయి. అదేవిధంగా ఒకసారి మీ ఆరోగ్యం, మీ కుటుంబంలో ఎవరికి ఈ అలవాటు అయితే ఆరోగ్యం ఖరాబ్ అయితే, సపోజ్ ఒకవేళ మీరు మధ్యతరగతి కుటుంబంలో ఉంటే హాస్పిటల్ దొరక వల్ల మీరు కింద వచ్చి కిలో పడలేకపోతుంది ఎవరైనా ఫ్యామిలీలో ఈ అలవాటు వస్తే. అదేవిధంగా ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే వస్తే ఏం చేస్తారు, ఆయన కొడుకు అలవాటు సిగ్నల్ అయిపోయారు, మీకు సొసైటీలో కూడా చాలా అయితే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా చక్కగా ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ దాంట్లో చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఏమంటే ఒక మీ అందరికీ స్కూల్ పిల్లలకి, కాలేజ్ పిల్లలకి యాంటీ డ్రగ్స్ మోడల్ లాగా మారిపోవడం జరిగింది. సో మీరు మీ కుటుంబంలో మాత్రమే కాదు, మీ చుట్టుపక్కల ఏమైనా ఇలాంటి డ్రగ్ అలవాటు పడి ఉంటే దయచేసి 1908 కోడ్ నంబర్ ఉంది, ఆ గవర్నమెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. దీని మీద సంప్రదించాలి. ఎవరైనా ఇలాంటి అలవాట్లు పడి ఉంటే వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళ సొసైటీ లెవెల్లో, ఆ సొసైటీ లెవెల్ ఇచ్చిన తర్వాత మన దగ్గర సైకాట్రిస్ట్ కూడా ఉన్నారు, డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో దగ్గర అక్కడ వాళ్ళకి పంపాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మీ మాట వినకపోతే దయచేసి మా పోలీస్ అడ్మినిస్ట్రేషన్లో టోల్ ఫ్రీ నంబర్ ఉన్నాయి, ఇప్పుడే చెప్తున్నాం 1908. దీనికి ఖచ్చితంగా నిర్వహించాలి. మా సొసైటీలో ఈ ఒక డ్రగ్స్ చాలా పెద్ద అభిషాపం. ఈ అభిషాపంకి మాకు తొలగించాలి మా సొసైటీలో. దీని మీద మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే కాదు, మీ అందరూ చాలా మాకు అవసరం ఉంది. సో దయచేసి మీరు ఈ రోజు మనం ప్లేస్ చేస్తున్నాం, ఆ ప్లేస్ ప్రకారమే ఈ రోజు నుంచి మీరు పోయి మీ ఇంటి దగ్గర, మీ సొసైటీలో, మీ ఊరి దగ్గర ఇది మొత్తం మాకు తీసుకుని రావాలి. ఎవరైనా గంజాయి, ఫెంటనిల్, ఎవరైనా ఎల్ఎస్డి, ఎంఫెటమిన్ దీనికి ఏదైనా అలవాటు అయి ఉంటే దయచేసి మీరు ఒక సోల్జర్ లాగా మాకు ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. మరి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఇలాంటి అలవాటు పడి ఉంటే వాళ్ళకి మీరు టీం నుంచి బయట తీసుకురావాలి. ఒకసారి అలవాటు అయితే మీ మొత్తం జీవనం మొత్తం జీవన్ కలిగిపోతాయి. సో మీ బయట తీసుకురావాలంటే యాజ్ ఏ యంగ్ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఏ
డెమో